స్క్రూ డ్రైవర్స్తో. ఇది మనకు లిఫ్టింగ్ కోసం, ప్లస్ ఈ క్యాప్ దీని థ్రెడ్డింగ్స్ పెట్టి చేసి ఉంటుంది. థ్రెడ్డింగ్స్ ఓపెన్ చేసుకొని మనం దీన్ని హ్యాండిల్ చేసుకోవడానికి ఫ్రీ ఉంటుంది కాబట్టి తీసేసి బయట పెట్టుకొని ఇది ఫ్రీ ఉన్నదా లేదో చూసుకోవాలి. ఫస్ట్ సాఫ్ట్ మనకు చేతులతో ఫ్రీగా తిరుగుతుంది, అదే ఫింగర్తో తిరుగుతున్నానంటే ఫ్రీ ఉన్నది కాబట్టి ఫ్రీగా తిరుగుతుంది. సో నెక్స్ట్ ఈ కాఫర్ ఓపెన్ చేసి ఈ 2 కాఫర్ బోల్ట్స్ ఉడబెట్టుకోవాలి. వన్ సైడ్ ఉడబెక్కి ఎప్పుడు పోయొద్దు. 2 ఉడబెక్కినప్పుడు ఒక దాని నుంచి వాటర్ పోసినప్పుడు ఇంకో దాంట్లో నుంచి ఎయిర్ అనేది బయటకు వెళ్తుంది. ఒకటి కనుక ఓపెన్ చేసినట్టయితే ఎయిర్ బ్లాక్ అయ్యి మధ్యలో బబుల్స్ ఆగిపోయి వాటర్ ఫుల్ అయిపోయి మనకు ఫుల్ కూల్ వాటర్ పోయొద్దు, మినరల్ వాటర్ పోయొద్దు, జస్ట్ ఓన్లీ తాగే వాటర్ పోస్తే సరిపోతుంది. మురికి వాటర్ ఎప్పుడు పోయకూడదు. పోసి ఆగొద్దు, ఫుల్గా వచ్చేదాకా పోయాలి. ఇంకొక లీటర్ ఇలా పూర్తిగా వాటర్ ఆ ఓల్లో నుంచి బయటకు వచ్చేటట్టుగా పోసి కొంచెం మోటార్ని షేక్ చేయండి. ఎక్కడైనా ఎయిర్కి సంబంధించి ఉంటే బబుల్స్ బయటకు వస్తాయి. మళ్ళీ మిగతాది కూడా ఫుల్ చేసుకోండి. చేసుకున్న తర్వాత కొంచెం ఇలా ప్లేస్ చూసుకోండి. ఎక్కడైనా వాటర్ బబుల్స్ అలాంటివి ఏమైనా ఉంటే మీకు బయటకు వెళ్ళిపోతాయి. తర్వాతకి మళ్ళీ సేమ్ ఇవి మాత్రం ఇంపార్టెంట్గా ఫిట్ చేసుకోవాలి. ఇవి ఫిట్ చేసుకోకుండా పైన పంప్ ఉంటుంది అనుకుంటే శాండ్ వెళ్ళే అవకాశం ఉంటుంది. పంప్ నెక్స్ట్ పంప్ సెట్టింగ్ చేసుకోవాలి. నేను ఈ లాక్ వాచర్స్ కిందనే ఫిట్ చేస్తారు, అలా ఫిట్ చేసే రాంగ్ బయటకు తీసుకోండి. ఇది ఎందుకంటే లాక్ వాచర్స్ కాబట్టి మనం నట్టు ఫిట్ చేసినప్పుడు టైట్గా పట్టుకొని రివర్స్ తిరగకోకుండా ఉండడానికి ఈ టైప్ వాచర్స్ వాడతారు. వాచర్స్ వాడినప్పుడు అవి లాక్ అవ్వవు. ఇలా స్ప్రింగ్ వాచర్స్ వాడితేనే మనకి లాకింగ్ సిస్టమ్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. స్టెయినర్ తీయాలి. ముందు స్టెయినర్ ఒకటి ఓపెన్ చేసుకోండి. చాలా షార్ప్గా ఉంటుంది. దీన్ని కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయండి, లేదంటే కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. చర్మం కట్ అవుతుంది. దీంట్లో ఎలా గాడి ఉందో ఇక్కడ ఎలా గాడి ఉందో సేమ్ ఆ గాడి వైజ్గా కూర్చోవాలి. పంపు మోటార్ ఎప్పుడైనా రివర్స్గా కూర్చుంటే సిట్టింగ్ పూర్తిగా అవ్వదు.